రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పనిచేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగుల జీవితాలు దుర్భరంగా మారాయి. రిటైర్మెంట్ బెనిఫిట్స్తో పాటు పెన్షన్ కూడా ఇవ్వకపోవడంతో జీవన ప్రయాణం భారంగా మారింది. పలుమార్లు అధికారులకు విన్నవించినా స్పందన లేకపోవడంతో వారు ఇక చేసేదేమీ లేక సామూహిక నిరాహార దీక్షకు కూర్చున్నారు. నెల్లూరు కలెక్టర్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో వారు నిరసన తెలియజేశారు. వారికి ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఉద్యోగులు మాట్లాడుతూ లీవ్ ఎన్కాష్మెంట్ వెంటనే చెల్లించడంతో పాటు పెన్షన్ కూడా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీతాలు లేక పెన్షన్లు రాక బ్రతకడం ఎలా అని వారు ఆవేదన వెలిబుచ్చారు. జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని విశ్రాంత ఉద్యోగులకు న్యాయం చేయాలని వారు కోరారు. ఈ నిరసనలో ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు శంకరయ్య, చంద్రమౌళి, మురళి, ఎంఆర్ రెడ్డి, ఖాదర్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శిగా నేను పనిచేస్తున్నాను. 2014 సంవత్సరంలో నేను ఆర్టీసీలో రిటైర్డ్ అయ్యాను. ఆర్టీసీలో ఉండేటువంటి రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేదాని కోసం ఈరోజు నెల్లూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరాహార దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టీసీలో 2020 సంవత్సరం తర్వాత రిటైర్డ్ అయినటువంటి రిటైర్డ్ ఉద్యోగులకి ఇంతవరకు లీవ్ ఎన్కాష్మెంటు అనేది ఇంతవరకు ఇవ్వలేదు. అలాగే 2024 సంవత్సరం నుండి ఇప్పటి వరకు ఆర్టీసీలో పనిచేసి రిటైర్డ్ అయినటువంటి రిటైర్డ్ ఉద్యోగులకి గ్రాడ్యుయేటీ ఇవ్వలేదు. రిటైర్డ్ అయినటువంటి వారికి రిటైర్డ్ అయిన సందర్భంలో వాళ్ళు చేసిన కాలానికి సంబంధించి గ్రాడ్యుయేటీ కానీ లీవ్ ఎన్కాష్మెంట్ కానీ సెటిల్మెంట్ శాలరీ కానీ గతంలో ఆ రోజే రిటైర్డ్ అయిన రోజే చెక్కు రూపంలో ఇచ్చేటువంటి వాళ్ళు ఇప్పటికీ 4 సంవత్సరాలు గడుస్తున్నప్పటికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీలో పనిచేసి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకి ₹1 కూడా రిటైర్డ్ అయిన సందర్భంలో ఇవ్వడం లేదు. ఇంతవరకు ఆ బకాయిలు ఇవ్వడం లేదు. అందువల్ల మేము సర్వీసులో పనిచేసేటప్పుడు శాలరీ వస్తుంది, మా కుటుంబాన్ని మేము పోషించుకుంటున్నాం. రిటైర్డ్ అయిన తర్వాత శాలరీ రావడం లేదు, అలాగే పెన్షన్ మంజూరు కావడం లేదు, అలాగే ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వడం లేదు. మరి మేము మా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, మేము ఎలా బ్రతకాలి ఈ సమాజంలో అనేది ఈ ప్రభుత్వానికి తెలియడం లేదు. అందుకనే ఈ సందర్భంగా ఈ నిరాహార దీక్ష సందర్భంగా ఈ ప్రభుత్వం దృష్టికి కలెక్టర్ ద్వారా తీసుకెళ్లేదానికోసమే ఈ నిరాహార దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మిత్రులారా, ఆర్టీసీలో దాదాపు 35 సంవత్సరాలు పనిచేసి రిటైర్డ్ అయినటువంటి రిటైర్డ్ ఉద్యోగికి కేంద్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి ఈపీఎస్ 95 పెన్షన్ స్కీమ్ ద్వారా మినిమం ₹1000 పెన్షన్ మాత్రమే వస్తుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 60 సంవత్సరాల వయసు నిండినటువంటి వృద్ధులకి ఇంటికి తీసుకెళ్లి ₹4000 ప్రతి నెల అందజేస్తుంది. మరి ఆర్టీసీలో పనిచేసి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకి ₹1000 మినిమం పెన్షన్ వచ్చేటువంటి వాళ్ళకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ₹4000 వృద్ధాప్య పెన్షన్ ఇవ్వమని మేము పదే ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిన ప్రభుత్వం స్పందించడం లేదు. అందుకనే ఈ నిరాహార దీక్ష శిబిరాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సంవత్సరాల తరబడి మేము ఆర్టీసీలో పనిచేసి కష్టపడి మా రక్త మాంసాలని ఈ ఆర్టీసీ కోసం దారపోసి ఆర్టీసీని అభివృద్ధి చేసాం. మేము రిటైర్డ్ అయిన తర్వాత మేము ఆర్టీసీ కార్మికులుగా రిటైర్డ్ ఉద్యోగులుగా మా సమస్యలు హెడ్ ఆఫీసులో ప్రభుత్వం దృష్టికి అలాగే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేదానికి కానీ లేదు, మెడికల్ సౌకర్యం కోసం విజయవాడకి వెళ్ళేదానికి కానీ బస్సులో ఎక్కితే అర టికెట్ చెల్లించమని చెప్తా ఉన్నారు. మామూలుగా ఇక్కడి నుంచి ఎక్స్ప్రెస్లు కానీ ఆర్డినరీ బస్సులు కానీ విజయవాడకు లేవు. ఆ బస్సుల్లో ఎక్కితే మాకు ఉచితంగా తీసుకెళ్తారు, కానీ ఆ బస్సులు లేవు. సూపర్ లగ్జరీ బస్సులు మాత్రమే ఉన్నాయి విజయవాడకి. దాంట్లో ఎక్కితే అర టికెట్ మా దగ్గర వసూలు చేస్తూ ఉన్నారు. ఇది న్యాయమా అని మేము అడుగుతున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా శ్రీశక్తి పథకం ద్వారా సూపర్ లగ్జరీ లోపల ఆల్ట్రా డీలక్స్ బస్సుల వరకు, గ్రామీణ బస్సుల నుంచి ఆల్ట్రా డీలక్స్ బస్సుల వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళ ఉచితంగా ప్రయాణం చేసేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. మేము కూడా సంతోషిస్తున్నాం. మహిళలకి మంచి సౌకర్యం కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. మరి మేమేం చేశాం? మమ్మల్ని ఎందుకు సూపర్ లగ్జరీ బస్సులో మాకు ప్రయాణం చేసేదానికి అవకాశం కల్పించమని మేము కోరుకుంటుంటే ఇంతవరకు పట్టించుకోవడం లేదు. అందుకనే ఆ సమస్య పరిష్కారం కోసం ఈ నిరాహార దీక్ష శిబిరాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మిత్రులారా, మేము ఆర్టీసీలో పనిచేసినప్పటి నుంచి మా జీతంలో ₹112 చొప్పున ఈపీఎస్ పెన్షన్ కోసం మా దగ్గర రికవరీ చేశారు.
మేము రిటైర్డ్ అయిన తర్వాత హైర్ పెన్షన్ వస్తుంది. మీకు హైర్ పెన్షన్ రావాలంటే మీరు 5 లక్షలు కట్టాలి, 6 లక్షలు కట్టాలి, 3 లక్షలు కట్టాలని మా సర్వీస్ ప్రకారం చేసినటువంటి సంవత్సరాల ప్రకారం డిమాండ్ నోటీసులు వచ్చినాయి. ఆ డిమాండ్ నోటీసులు తీసుకొని 4 లక్షలు, 5 లక్షలు, ₹2 వడ్డీకి, ₹3 వడ్డీలకి తీసుకొచ్చి మేము డిమాండ్ డీడీల ద్వారా ఈ సెంట్రల్ గవర్నమెంట్కి పంపడం జరిగింది. పంపించినప్పటికీ 4 నెలలు 5 నెలలు గడిచినప్పటికి కూడా పెన్షన్ శాంక్షన్ కావట్లేదు. అడిగితే సమాధానం చెప్పేవాళ్ళు లేరు. తిరిగి మా డబ్బులు మేము కట్టిన డబ్బులన్నా మాకు ఇస్తారా అనేది నమ్మకం లేనటువంటి పరిస్థితి. ఇలాంటి అయోమయ పరిస్థితుల్లో ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు ఈరోజు కొట్టిమెట్టాడుతూ ఉన్నారు. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే ఈ హైర్ పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని సక్రమంగా అమలు చేయాలి. ముందు డబ్బులు కట్టిన వాడికేమో ఇంతవరకు పెన్షన్ రావట్లేదు, వెనక్కి కట్టిన వాడికేమో పెన్షన్ మంజూరు అవుతుంది. ఇట్లా ఇబ్బందులు గురవుతూ ఉన్నాము. అసలు ఈ ఈపీఎస్ 95 స్కీమ్ సంబంధించి ఈపీఎఫ్ఓ ఆఫీసు హైదరాబాద్లో ఉంది. ఇక్కడి నుంచి మేము హైదరాబాద్ పోవాలంటే మా సమస్య అడగాలంటే 500 కిలోమీటర్ల బస్సులో ప్రయాణం చేయాలి, లేదా ట్రైన్లో ప్రయాణం చేయాలి. మాకు అసలు పెన్షన్ లేక, జీతం లేక, రావాల్సిన డబ్బులు ఈ ప్రభుత్వం నుంచి రాక మేము ఈ హైదరాబాద్కి పోవాలంటే ఎట్లా వెళ్ళాలి? అలాంటి దీన పరిస్థితుల్లో ఈరోజు ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారు. మిత్రులారా, మీరు నమ్మరో తెలియదు కానీ ఈరోజు ఆర్టీసీలో పనిచేసి రిటైర్డ్ అయినటువంటి అనేక మంది జీవితానికి బతికేదానికి అవసరమైనటువంటి ఆర్థికంగా విసులుబాటు లేక గుడుల దగ్గర అడుక్కు తినేవాళ్ళు ఉన్నారు. టాయిలెట్స్ దగ్గర ₹5 డబ్బులు వసూలు చేసే ఉద్యోగాలు కూడా ఈరోజు ఆర్టీసీలో పనిచేసి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈరోజు ఆర్టీసీ ఉద్యోగులకు ఉంది. ఈ పరిస్థితి నుంచి మమ్మల్ని గట్టెక్కించమని, కాపాడమని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కలెక్టర్ గారి ద్వారా విన్నవించుకుంటున్నాం మిత్రులారా.